సర్పంచ్ తర్వాత సర్పంచ్ అంటారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్గా బాధ్యతలు తీసుకొని నిర్వహించేటువంటి వారు కూడా సమావేశ సందర్భాన్ని బట్టి మాట్లాడాలని చెప్పేసి వచ్చారు అందరూ. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై ఇంకా నూతనంగా సీనియర్ నాయకులు దేవనగర్ అధ్యక్షుల వారు ఎవరున్నా కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాము, అంటే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కార్యక్రమం జరుగుతుంది. అలాగే జయవరం సర్పంచ్ గారు ప్రసాద్ గారు ఉంటాను కదా, సంతోషం. మీరు కూడా రండి ఒకసారి, ఉండి పక్కపండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఏకదాటిగా, ఎందుకంటే వారి సేవలు గట్టిగా వినియోగించుకున్నాము. ఎందుకంటే బోయిపల్లి నుండి కార్యవర్గ సభ్యులు ఎవరున్నా కూడా ముందుకు రావాల్సింది ఆ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. కొంతమంది ఇస్తున్నారు కూడా ముందుగా లేని లోటు మనందరం తప్పకుండా సహకారం చేసి ఆ తప్పకుండా మండలి ఎంతో ఓర్పు, ఎంతో డబ్బు, ఎంతో శ్రమకు వచ్చి గెలిచినందుకు వారికి ప్రత్యేకంగా ఆర్యకులం తరఫు నుంచి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజుల్లో వార్డు మెంబరు, సర్పంచ్ ఏది గెలవాలన్నా లక్షలలో ఖర్చు అవుతున్నది. మనం ఎంతో అంతో వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు కాబట్టి, కొంచెం ఇప్పుడే డెవలప్ అవుతున్న కుటుంబాలు కాబట్టి ఆ మాత్రం ఖర్చు పెట్టగలిగే స్టేజ్కి రాగలిగినాం. కాబట్టి ఇవాళ 6 సర్పంచులు, 6 ఉప సర్పంచులు, ఒక 30 మంది వార్డు మెంబర్లు గెలిచినందుకు ఆర్య కులానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా 20 గ్రామాలు ఉన్న ఈ ఊర్లో ఇంతమంది గెలిచినందుకు, ఈ జిల్లాలో ఇంతమంది గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో దాదాపు 22 జిల్లాలు ఉన్నాయి. 22 జిల్లాలలో మన కులం బలంగా ఉంది. అంతా 22 జిల్లాలో దాదాపుగా 125 మంది దాకా సర్పంచులు లెక్క వచ్చింది. ఇప్పుడు కొన్ని జిల్లాలలో సన్మానాలు జరిగినాయి. రేపు ఆదివారం వరంగల్, ములుగు, మూపర్పల్లి, జనగాం జిల్లాలో కూడా హన్మకొండలో జరగబోతున్నారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇంటిమేషన్ ఇస్తున్నారు. ప్రతి జిల్లాను కూడా అటెండ్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని అనుకుంటున్నాం. మనం ఇదొక్కటే కాదు, గెలిచినామని సంతోషం కాకుండా ఫలానా ఆరోళ్ళు సర్పంచులు అయితే బ్రహ్మాండంగా ఊరిని డెవలప్ చేసిళ్ళు, అన్ని కులాలను కలుపుకొని పోయిళ్ళు, డెవలప్మెంట్లో ముందున్నారు, అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని ముందున్నారనే పేరు తీసుకురావాలి. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు తీసుకురావాలని పేరున నా కోరిక. ఎందుకంటే మనం గెలిచినాం, అయిపోయినాం, పలానాడు గంతే అయిపోయిందనే పేరు రాకుండా మన కులం పేరు, మన శివాజీ మహారాజ్ పేరు, మన జీజాబాయి మాత పేరును తీసుకురావాలని నా ప్రత్యేకమైన కోరిక. దక్షిణ కాశీ వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య క్షత్రియ హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడ్డ భారీ విజయం సాధించిన నూతన సర్పంచులు మరియు ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులకి జిల్లా సంఘం ఆధ్వర్యంలో కుల బాంధవులందరి సహకారంతో వారికి ఈ రోజున వేములవాడలో భారీగా ఘన సన్మానం చేయడము జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా
ముఖ్య గౌరవ అతిథులుగా రాష్ట్ర ఆర్య సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు మరియు కన్వీనర్ గారు వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గ సభ్యులు కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడానికి కొరకు వారి యొక్క విషయం చేయడానికి కొరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకి ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో మన ఆర్య క్షత్రియ కులాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారికి ఉన్నదని చెప్పేసి మరొక మారు మేము విన్నవించుకుంటూ, కులాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరి సహకారంతో దక్షిణ కాశీ వేములవాడలో ఎదుటివారికి అంటే ప్రతి ఒక్కరికి, స్వామివారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పేసి సంకల్పించుకొని అందరి సూచన సలహా మేరకు అందరి కోఆర్డినేషన్తో వేములవాడలో ఛత్రపతి శివాజీ నిత్యాన్న సత్రము భవనం నిర్మించుకొని ఆ సేవలు మేము పరంపర కొనసాగించాలని చెప్పేసి మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రభుత్వ విప్ వారి యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మరియు మన ఎంపీ గారు బండి సంజయ్ గారు వారందరి సహకారంతో పాటు మేము ప్రతి ఒక్క కార్యక్రమం వారి కోఆర్డినేషన్తోనే ఆ వేములవాడ సన్నిధానంలో మేము ముందుకెళ్తున్నాము. మాకు వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఏ కార్యక్రమం చేసినా మేము ముందుండి మీకు పూర్తిగా సహకారం చేస్తాము. ఆర్యులు అంటేనే, క్షత్రియులు అంటేనే మాట తప్పరు అనే ఒక బిరుదు మనకు ఉన్నది. ఆ బిరుదును మీరు కాపాడుకుంటున్నారు కాబట్టి మీకు మేము తప్పకుండా వెన్నంటూ ఉండి మీ సమస్యలకు మేము తప్పకుండా తీరుస్తాము. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మేము ముందుకు మీ యొక్క కులాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా సహకారం ఉంటుందని చెప్పేసి వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మేము అందరినీ ఇన్వైట్ చేశాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారికి మేము చేయలేదు, క్షమించాలి. ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో వారు హాజరు కాలేకపోయారు. వారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటాము. వారి సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి, దాంతోపాటు కులం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి వచ్చిన జిల్లా నాయకత్వము, మండల నాయకత్వము, గ్రామ నాయకత్వం ప్రతి కుల బాంధవులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సహకారంతోనే కులాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పేసి మీ అందరికీ ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకు కూడా, గౌరవ సలహాదారులు, జిల్లా గౌరవ సలహాదారులకు కూడా ఈ కార్యక్రమానికి బాధ్యత వహించి ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భవానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ సంఘం తరపున నూతనంగా ఎన్నికబడిన సర్పంచులు మరియు ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరికీ సర్పంచుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందుగా వేములవాడలో ఛత్రపతి శివాజీ కమ్యూనిటీ హాల్ కొరకు ముందుండి మా వంతుగా కృషి చేస్తాము. అలాగే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సినన్న గారు కూడా నిధులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానిని ఈ సంవత్సరంలోపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారితో భూమి పూజ చేయించి మరియు మిగతా ఎంపీ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు అందరి ప్రోత్సాహంతో ఖచ్చితంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి మా మద్దతు కూడా తెలుపుతూ అన్ని పార్టీల నాయకత్వంతో కలిసి ముందుండి భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.